రంగస్థలం మీద అంత ఓన్లీ హాస్య ప్రధానమైన పాత్రలే కాదు, ఎక్కువ సీరియస్ పాత్ర, ఈ సీరియస్ పాత్రలే ఎక్కువ. కానీ సినిమాల్లో వరవడి మారి ఇంకా మీరు చేసిన నాటకాల గురించి చెప్పండి. అంటే జీవన సంఖ్య మన కాశీ విశ్వనాథ్ గారు, అందులో కూడా తండ్రి పాత్ర చేశాను. నా తండ్రిగా పట్టాభిరామారావు గారు ఎక్కువగా చేశారు మా దాంట్లో. ఆయన అంటాడు, కొడుకు కోసం ఎక్కువ తాపత్రపడుతూ ఉంటే వాడిని ఎలాగైనా భవిష్యత్తులో పెద్దవాడిని చేయాలని తాపత్రతో అప్పులు పాలు చేసి మోటార్ సైకిల్ కొంటాను, ఇది కొంటాను, అది కొంటాను అంటే తిడతాడు తండ్రి. ఎరా నీకేమైనా మతిపోతుందా, అసలు గుండె జబ్బుతో బాధపడుతున్నావు నువ్వు, ఎందుకు అట్లా అప్పులు చేసి నువ్వు చదివించకపోతే వచ్చిన నష్టం ఏంటి అడిగాను సార్ అంటే, ఏంటి నన్ను నువ్వు కూడా అలాగే మాట్లాడతావు, నువ్వేదో నాకు ఈ మాత్రం లైఫ్ ఇచ్చావు, కానీ నా కొడుకు మంచి భవిష్యత్తుని చూడాలని నేను అనుకుంటున్నాను, తప్పే అని చెప్పు. చెప్పింది నాకు నచ్చలేదు నాన్న అంటే, నీ కర్మారా ఎవడేం చేయలేడు అంటే, ఇంత చేసి వాడికి మోటార్ సైకిల్ కొని వాడిని చదివించి వాడు MBA చేసి వాడిని పెద్దవాడిని చేసిన తర్వాత వాడేమో లవ్ అఫైర్, బాగా డబ్బు ఉండే పొలిటీషియన్ తరగ కూతుర్ని పెళ్లి చేసుకోవటం, వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతానండం, లబోదేమని ఏడుస్తానంటే ఆ వియంకుడేమొచ్చి కొట్టడానికి వస్తాడు నన్ను. అప్పుడు పట్టారామారావు గారు లీడ్ తీసుకొని క్లైమాక్స్ చాలా అద్భుతంగా రాశారండి. అలాగే నవరాగం నాటకం, కూతురు బాల్యంలోనే భర్త పోతాడు, అంటే నా మనవరాలు భర్త పోతాడు, అయితే ఆమెకి డాన్స్ అది నేర్పిస్తారు. వీడి ఛాందస బ్రాహ్మణుడు తాత అయ్యేసరికల్లా ఇది వస్తున్నాను నేను హైదరాబాదు, మీ ఇంట్లో 15 రోజులు ఉండి ఆ తర్వాత నా కూతురింటికి వెళ్తాను అని ఏదో ఉత్తరం రాస్తాడు. ఉత్తరం రాస్తానంటే, నాన్న వస్తున్నాడే దీని షీల్డ్లు అన్నీ మొత్తం అన్ని తీసుకెళ్ళి లోపల ఎక్కడో ప్యాక్ చేసేయండి. అవును అది ఇంకా రాలేదేంటి, రేపు వచ్చేస్తున్నాడు నాన్న అని అంటే, వచ్చేస్తుందంటే బయలుదేరాను చెప్పింది అని. వీడు వస్తూ ఆటో వాడితో గొడవ, నీకు చచ్చినా సరే మీటర్ మీద ₹1 కూడా ఎక్కువ ఇవ్వను, నీ దిక్కు నుంచి చెప్పుకో అంటే, అమ్మో నాన్న వచ్చాడని బయటకు వస్తారు. అయ్యేసరికల్లా నన్ను నేను పంపిస్తాను, మీరు ఒరే నీకు మాత్రం చెప్తున్నాడు, వాడికి మాత్రం అదనంగా ₹1 ఎక్కువ ఇచ్చేవంటే మాత్రం నేను ఊరుకున్నది లేదు అని అంటూ లోపలికి ఎంటర్ అవుతాడు. వచ్చిన తర్వాత నమస్కారం మామగారు అని కోడలు నమస్కారం చేస్తుంది. నేను వచ్చిన ఇంతసేపటికి అన్నమాట నన్ను నమస్కారం పెట్టడం అనేసరికల్లా, ఏది మమ్మల్ని మాట్లాడనిస్తా కదా అని మనోడు అంటాడు. వీడేవాడు అనేసరికల్లా మీ మనోడు అని అంటే, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను వీడిని అన్నట్టు, ఈ మధ్యన వీడి కూడా పెళ్ళయింది అనుకుంటాను అనేసరిగా, సరే కోటలు కూడా తీసుకొని వస్తే వాళ్ళిద్దరు వచ్చి నా కాళ్ళ దండ పెడితే ఒకసారి దీవించేస్తాను అని అంటే, అన్నట్టు నేను వస్తున్నట్టుగా మీ అందరికి ఉత్తరం రాశాను, ఉత్తరం అందిందా? అందిందండి. మరి ఉత్తరం అందితే నన్ను రిసీవ్ చేసుకోవడానికి మీరు బస్ స్టాండ్కి ఎందుకు రాలేదు? ఇట్లా ఉంటుంది ఆ క్యారెక్టర్. దానికే నాకు నంది అవార్డు రావడం జరిగింది. చాలా అద్భుతంగా రాశారు ఆ నాటకం కూడా కాశీ విశ్వనాథ్ గారు. ఒక విధంగా నాకు ఒక లీడ్ నంది అవార్డ్స్ లో మనకి క్యారెక్టర్ యాక్టర్కి రావటం అనేది గొప్ప విషయం. కాబట్టి ఆ విధంగా నాకు చక్కని రచనలు ఇచ్చి నాకు ప్రోత్సహించిన మా కాశీ విశ్వనాథ్ గారికి కూడా నేను నమస్కారం పెట్టాలి. ఎందుకంటే నాటకాల్లో ఒక విధమైనటువంటి స్థాయిని తీసుకెళ్ళి నా స్థాయిని పెంచింది ఆయన నాటికలు. ఆ తర్వాత ఆకలి గారితో సాంగత్యం ఏర్పడడం, ఆయన రేపటి శత్రువు, ఇండియన్ గ్యాస్ ఇవన్నీ ఇవ్వటం నాకు, తద్వారా నేను చాలా మంచి ఉచ్చస్థితిని అందుకోవడానికి ఎక్కువగా దోహదపడ్డాయని చెప్పాలి. ఒక ఎస్టాబ్లిష్డ్ సినీ ఆర్టిస్ట్గా నెక్స్ట్ మీరు నాటక రంగానికి ఏ కార్యక్రమాలు ఏమైనా తీసుకునే ఆలోచన ఏముంది? నాటకాలు వేసే ఆలోచన అంటే వేసే ఆలోచన గురించి అయితే ఆలోచిస్తున్నానండి. నాకు అవకాశం కుదిరితే మాత్రం డెఫినెట్గా వేయాలని ఉంది. ముఖ్యంగా ఏంటంటే నేను నాటక జీవితాన్ని గడుపుతుండేటప్పుడు మాత్రం చాలా అష్టకష్టాలు పడ్డానండి, చాలా బాధలు అనుభవించాను. అందుకని నేను ప్రతి ఏడాది ఒక 10 మంది వృద్ధ కళాకారులకి, అంటే పేదవాళ్ళని నేను అనండి, వాళ్ళు నటుడు పేదవాడు ఏంటండి, నటుడికి ఉండే ఉచ్చస్థితి ఎవరు దాన్ని కొలమానం లేదు దానికి. అయితే వాళ్ళు నాటకం వేయడానికి ఓపిక లేదు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు తప్ప వాళ్ళు ఓపు ఉండేటట్టుగా అయితే ఎవరు వాళ్ళని ఆపలేరు. కాబట్టి అటువంటి కళాకారుల్ని 10 మందిని ఎంపిక చేస్తున్నారు కందిమల సాంబశివరావు గారు.
వాళ్ళని మనిషికి 2,000 చొప్పున ప్రతి ఏడాది ఒక 20,000 నా సంపాదనలో ఒక 20,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ఆ బాధలు పడ్డాను కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేశాను కందిమల సాంబశివరావు గారికి చెప్తే అప్పుడు ఆయన నాకు ఇచ్చిన సజెషన్ ఇది. ముందు 5గురికే అనుకున్నాను, నా భార్య అన్నది మీరు ఇంకో 5గురు కూడా నా పేరుని ఇవ్వండి అని. అంటే ఇద్దరి పేరున 10 మందికి ఇస్తున్నాం. ఇప్పుడు మీరు కానీ తనికెళ్ళ భరణి గారు లేకపోతే మన రైటర్స్ పరుచూరి వాళ్ళు కానీ నాటక రంగం నుంచి ఎవరు వెళ్ళినా లేదా డైరెక్ట్గా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నాటక రంగం మీద అప్పుడప్పుడు కనిపిస్తున్నారు అనుకోండి. ఇంతకుముందు సినిమా రంగంలోకి రాకముందు కొండవలస వేరు, వచ్చిన తర్వాత వేరు. మీరు ఒకసారి రవీంద్ర భారతిలోనో లేకపోతే విశాఖపట్నంలోనో విజయవాడలోనో రంగస్థలం మీద కనబడ్డారు అనుకోండి, నాటకం ఎలివేట్ అవుతుంది. డెఫినెట్గా నేను ప్రదర్శిస్తానండి, అందులో డౌట్ ఏం లేదు. ప్రతి ఏడాది కూడా ఒక నాటక కళా పరిషత్కి వెళుతున్నానండి. వెళ్ళి రంగస్థలం మీద వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాను, కూర్చుంటున్నాను, నాటకాలను చూస్తున్నాను. అంటే మీ ఆధ్వర్యంలో మీరు నటుడుగా నటించే నాటకం అదే తప్పకుండా చేస్తానండి. మీ తాలూకా ఒపీనియన్ తోటి డెఫినెట్గా సజెషన్ తోటి డెఫినెట్గా నేను ఫాలో అవుతాను మాత్రం మాటిస్తాను. డెఫినెట్గా చేస్తాను. మీ తాలూకా స్లాంగ్ కానీ మీ నటన ఇది కానీ తీరు కానీ ప్రజల్లోంచి వచ్చింది. అత్తిలి కృష్ణరావు గారు నాకు ప్రథమ గురువు అయినప్పటికీ కూడా నాటకానికి నేను రావడానికి 1961లో మా మామయ్య గారు డబ్బి రమాకాంతరావు గారు ఆయన తాలూకా ట్రైనింగ్ వలన ఆయన పౌరాణిక నటుడు, ఆయన ట్రైనింగ్ ఇవ్వడం వలన నేను వచ్చాను. బాగా నాకు తర్ఫీదు ఇచ్చారు. తర్వాత అత్తిలి కృష్ణరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనతో సాంగత్యం వల్ల కొన్ని నాటకాలు చేశాను. చాట్ల శ్రీరాములు గారు ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్ డైరెక్టర్గా వచ్చిన తర్వాతను నేను చాలా విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నాను. నిజానికి ఆయన మహాదర్శకులు, మా మాస్టారు. నిజంగా మాస్టర్ని గురించి చెప్పడానికి చాలా ఉన్నప్పటికీ కూడా చేయవలసిన చాలా ఉన్నప్పటికీ నేను చేయలేకపోతున్నాను. ఇంకేవో నా మైండ్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కానీ అవన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాను. సో చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు లక్ష్మణరావు గారు. మీ సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకి వచ్చి మన జీవన నాటకం కార్యక్రమంలో మీరు పాల్గొనడం, దీని తాలూకా స్థాయి పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీ తాలూకా అమూల్యమైనటువంటి అభిప్రాయాలు, అనుభవాలు ప్రేక్షకులతో పంచుకున్నందుకు, మీ సమయాన్ని వెచ్చించినందుకు సర్వదా మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన జీవనాటకం కార్యక్రమంలో సుప్రసిద్ధ చలనచిత్ర నటులు, రంగస్థల నటులు, హాస్యానికి ఓ వైవిధ్యమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి కొండవలస లక్ష్మణరావు గారితో మన కార్యక్రమం. వచ్చే వారం మరో నటునితో, మరో కళాకారునితో కలుసుకుందాం. అంతవరకు సెలవు.